నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. కానీ అందరం బాగుండాలి అని నేను భగవంతుడిని వేడుకుంటున్నాను. కానీ ఇక్కడ ప్రవీణ్ హనుమంత్ అంట ఎవరో. ఆయన మాత్రం ఎందుకు బాగుండడం లేదో నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఈ మధ్య నేను ఒక 3 రోజుల ముందు ఒక ట్వీట్ పెట్టున్నాడండి సాయి ధరమ్ తేజ్. ఆ ఆ అబ్బాయి పెట్టిన ట్వీట్‌కి నేను ఏంటి సెలబ్రిటీస్ కదా! ఏంటిది అని చెప్పి చూసాను. చూస్తే అందులో ఆ బూతులు, ఆ యాడ్డు ఇది చూసి నా చెవులు పగిలిపోయేటట్టు అయిపోయి నేను వెనక్కొచ్చేసానండి ఇక చూడకుండా. తీరా ఇక 2 రోజులుగా నేను దాన్ని గురించి పట్టించుకోలేదండి. ఇక నిన్నటి నుంచి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎవరు బట్టినా దాని గురించే మాట్లాడుతున్నారు. ఎక్కడ పట్టినా అదే విషయాలు వస్తున్నాయి. ఏంటి ఈ విషయం అంతా? ఎందుకింత ఇదైపోయింది వైరల్ ఈ వీడియో అనని నేను చూస్తే, ఒక్కొక్కరు చెప్పే మాటలను చెప్తున్నానండి. నేను వాడు మాట్లాడిన మాటలు నాకు వినాలని లేదు. కాకపోతే ఆ బిడ్డ గురించి వాడు బ్యాడ్‌గా మాట్లాడినియి కొంతమందైతే, అయ్యో! వాడిని ఇట్లా జెయ్యాలా, అట్లా జెయ్యాలా అనని రకరకాలుగా అంటున్నారండి. ఎందుకంటే వాడు చేసిన పని బాగలేదని నాకర్థమైంది. ఇక అతని గురించి చెప్పాలంటే పండిత పుత్ర పరమసుంఠ అంటారు గదండీ! పెద్దవాళ్ళ సామెత. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఎడ్యుకేటెడ్ పీపులో అర్థమవుతుంది గదండీ మనకి. అంత చదువుకున్నోళ్ళు, అంత గొప్పోళ్ళ కడుపున అలాంటి బిడ్డ పుట్టాడు అంటే, అది తల్లిదండ్రుల పెంపకం అంటారా? లేకపోతే వాడి సంస్కారం అంటారా? నాకర్థం గాలేదండి. ఇక అతను మళ్ళా నేను చేసింది అంటే ఇది చాలా వైరల్ అయిపోయి, పోలీసుల దాకా పోయి, వాడు సారీ జెప్పేదాకా వచ్చాడు అని విన్నాను. సారీ జెప్తే ఇంత పని జేసి సారీ జెప్తే ఎవరు అయినా ఒప్పుకుంటారా అండి? చిన్న విషయానికి ఏదో మన కాలు తగిలిందో, చెయ్యి తగిలిందో గబుక్కుమని ఒక మాట అన్నామో, ఏదో అట్టాటోటికి సారీలు జెప్తారు గానీ, ఈ యూట్యూబ్‌లో అసలు మనం యూట్యూబ్ చేసేదే ఎందుకండి? మనం ఎవరికైనా ఒక ఇన్‌స్పిరేషన్‌గా మనం ఉండాలి. ఏదైనా గానీ ఒకటి మంచి, చెడు అని చెప్పుకోవాలి. అలాంటి విషయాల కోసంగా మనం యూట్యూబ్ చేస్తాం గానీ, ఇలా డబ్బు కోసం ఏ గడ్డైనా ఎట తింటారండి? అది తప్పు గదా! అని నాకనిపిచ్చింది. తర్వాత ఇక నేనైతే ఈ వీడియో వెంటనే చేసి, పెట్టి తర్వాత నేనేమన్నా ఒకవేళ ఒక బిట్టు, 2 బిట్లు చూస్తానేమో నాకు తెలవదు అతని గురించి. ఇప్పుడైతే అతన్ని సారీ జెప్పినంత మాత్రాన్ని వదిలేస్తారా? సీఎం దాకా పోయింది గదా! అతను తెలంగాణ అతనంట. ఇక ఇంతమంది పట్టుబట్టినప్పుడు, ఇంత వైరల్ అయినప్పుడు, ఈ వైరల్ అయిన విషయాన్ని వాడు తెలుసుకొని సారీ జెప్తే, అది ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరు. కాకపోతే అతన్ని పోలీసులు గాలిస్తున్నారు. కానీ అతను చిక్కలేదు. అందరూ అమెరికాలో ఉన్నాడు అని అనుకున్నారట. కానీ ఈరోజే తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడే నేను ఈ యూట్యూబు చేసే టయానికి నేను ఈ లాగ్ చేసే టయానికి విన్న న్యూస్ ఏంటంటే, అతను బెంగుళూరులో వాళ్ళ అన్న జాబ్ చేస్తుంటే వాళ్ళ అన్న దగ్గరకు వచ్చున్నాడంట. ఈ వాళ్ళ అన్న దగ్గరకొచ్చి ఇక్కడ దాక్కొని అమెరికాలో ఉన్నట్టు చేస్తున్నారు. కానీ మన వాళ్ళేం తక్కువైనోళ్ళండి. తెలుగోళ్ళంటే ఈ ఇండియాలోనే ఇప్పుడు చాలా గ్రేట్‌గా ఉన్నారండి. టాలెంట్‌లో గాని, అన్నిట్లో గాని మన పోలీసులు ఎట్లైనా సరే సెర్చ్ చేసి వాళ్ళని ఈ ఉగ్రవాదుల్ని వీళ్ళందరినీ ఎలా పట్టుకుంటారో ఆ టైప్‌లో సెర్చ్ చేసి వాడిని పట్టుకుని లోపలేసేశారు మొత్తానికైతే. కానీ వీడితో పాటు ఇంకొక ముగ్గురున్నారంటండి. ఆ ముగ్గురిని గూడాను వెతుకుతున్నారు. వాళ్ళని గూడా లోపలేస్తారంట. ఇట్లాగేసి తర్వాత ఇలాంటి కామెంట్సు, ఇలాంటి వీడియోసు పెట్టే వాళ్ళందరికి గూడాను బుద్ధి చెప్పాలని నేననుకుంటున్నాను. మనమైతే ఎప్పుడు గూడాను యూట్యూబ్‌లో ఏదైనా ఎవరికైనా ఒక ఇన్‌స్పిరేషన్‌గా బతకాలా అని నా ఉద్దేశమండి. కానీ నేను పెద్దగా నాకు సబ్‌స్క్రైబర్సు వాళ్ళంతా లేరు గదండీ! ఇదంత పెద్దగా నేను చెప్పకూడదు దీని గురించి. కానీ నాకు తెలిసినంత వరకు ఈ విషయం నలుగురికి చెప్తే నాకుండే
సబ్స్క్రైబర్స్ వరకైనా తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరైనా గానీ దీని గురించి ఆహ్, ఇది మంచా? ఇది చెడా? నేను చెప్పింది కరెక్టా? కాదా? అనే విషయాన్ని నాకు ఒక కామెంట్ పెట్టండి. నాకైతే చాలా బాధేసిందండి. ఈ సమాజం ఎటబోతుంది ఏంటి అనని. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఇప్పుడు అనిపిస్తుందండి. జనాలు ఎందుకు ఆడపిల్లలు వద్దనుకుంటున్నారు? ఎందుకు ఆడపిల్లలు వద్దనుకుంటున్నారంటే ఇట్లాంటి వెధవల గురించే వద్దనుకుంటున్నారండి. ఎందుకంటే ఆడపిల్లలకి రక్షణ లేదు అనని. కానీ ఇది గవర్నమెంట్ మటుకు ఖచ్చితంగా ఆడపిల్లలకు ఆహ్, రక్షణ కల్పించాలని నేనైతే అనుకుంటున్నానండి. నాకు డైరెక్ట్‌గా చెప్పే అవకాశం అయితే ఆహ్, అంతకుముందు లేదండి. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా నేను చెప్పగలుగుతున్నాను గాబట్టి చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ అయినా, ఏ స్టేట్ అయినా, ఎవ్వరైనా గూడాను ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని శిక్షించాలని నేననుకుంటున్నాను. ఇది వాళ్ళ తల్లిదండ్రులు ఈ వీడియో చూసారో లేదో గాని అతను చేసే వీడియోలు చూడలేదని వాళ్ళనుకుంటున్నారు. లేకపోతే జనాల్ని మభ్యపెడుతున్నాడు. మా అబ్బాయి డబ్బు సంపాదిస్తున్నాడు గదా! అనని అనుకుంటున్నాడు. మరి ఏమో ఆ భగవంతుడికే తెలవాలండి. యూట్యూబ్ చూడకుండా, తెలవకుండా ఇంతమంది లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వాళ్ళు చూడకుండా ఎట్లుంటారండి? ఒకటి కాకపోతే ఒకటేం చూస్తారు గదా! వాళ్ళకి. ఎందుకు తెలవకుండా ఉంది? ఇది ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులను గూడా ప్రశ్నించాల్సిన విషయమే. అందుకని నేను ఈ విషయాన్ని 4 ముక్కల్లో మీకు చెప్పాలని నేననుకుంటున్నాను. ఇప్పటివరకైతే ఒక రకంగా జీవితం గడిచిపోయిందండి ఆడపిల్లలకి. ఈ మధ్య కాలంలో చాలా చాలా ఇంటున్నాం మనం. భయంకరమైన విషయాలు ఇంటున్నాం. కానీ ఇది మరీ ఘోరాతి ఘోరం అండి. ఒక యూట్యూబ్‌లో ఒక మాట విదేశాలకు గూడా ఎళ్ళిపోద్దండి. అలాంటి విషయాన్ని ఇట్లాగా మన ఇండియాలో మన తెలుగువాడు ఇలా చేశాడు అంటే ఎంత బ్యాడ్‌గా ఉందంటే ఇది చాలా బాధాకరమైన విషయం అని నేననుకుంటున్నాను. మీరు గూడాను ఎవరైనా గూడాను స్పందించి ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే దీని గురించి వివరంగా జనాలకి తెలియజేయండి అని నేను కోరుకుంటున్నాను. ఈ రోజుకైతే ఇంతేనండి. నన్ను క్షమించండి. ఏమనుకోవద్దు. నేను ఇప్పటికిప్పుడు చెయ్యాలనుకున్నప్పుడు నాకు టైం లేక ఈ విధంగా చేశానండి. అంతేనండి. ఉంటాను.